మంది యువతకు ఉపాధి కల్పిద్దామని వెనుకబడిన ప్రాంతంలో చిన్నపాటి పరిశ్రమ స్థాపిస్తే విద్యుత్ బకాయిలు చెల్లించలేక పరిశ్రమను మూసివేసే పరిస్థితికి వచ్చి నష్టాలు నడుపుతున్నామని ప్రభుత్వం ఆదుకోవాలని పరిశ్రమ వ్యవస్థాపకుడు తుమ్మలపెంట వెంకటరమణ కోరారు. ప్రకాశం జిల్లా కుమరోలు మండల పరిధిలోని ఎడమకల్లు గ్రామ క్రాస్ రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన ఇనుప పరిశ్రమ విద్యుత్ బకాయిలు చెల్లించలేక మూసివేసే పరిస్థితికి వచ్చింది. దీని వ్యవస్థాపకుడు కుమరోలుకు చెందిన తుమ్మలపెంట వెంకటరమణ 2019 సంవత్సరంలో ఈ పరిశ్రమను స్థాపించి ఇందులో 30 మంది యువతకు స్వయం ఉపాధి కల్పించారు. అంతేకాక ఇక్కడ తయారయ్యే ముడి సరుకు తక్కువ ధరలకే సమీప దుకాణాలకు కూడా అందజేసేవారు. పరిశ్రమ స్థాపించిన 2 సంవత్సరాల పాటు పరిశ్రమ ఆశాజనకంగా కొనసాగిన అటు తర్వాత విద్యుత్ బిల్లులు విపరీతంగా పెరిగి ఆదాయానికి మించి బిల్లులు రావడంతో పరిశ్రమ నేడు మూసివేసే పరిస్థితికి వస్తోందని నిర్వాహకులు తుమ్మలపెంట వెంకటరమణ ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంకు రుణ సహాయంతో దీన్ని ఏర్పాటు చేశామని, కరోనా సమయంలో అప్పటి ప్రభుత్వం ఆదుకుంటామని బిల్లులు ముందుగానే కట్టించుకొని ఆ తర్వాత పట్టించుకోలేదని, అప్పట్లో 2 లక్షలు వచ్చే కరెంటు బిల్లు ఈ సంవత్సరానికి 5 లక్షలు అయిందని, 5 లక్షల కరెంటు బిల్లు కట్టి 30 మందికి 6 లక్షల జీతాలు ఇచ్చి పరిశ్రమను ఎలా ముందుకు తీసుకెళ్లాలో అర్థం కావడం లేదని, నష్టాల్లో నడపాల్సిన పరిస్థితి వచ్చిందని, కావున ప్రభుత్వం ఆదుకొని పరిశ్రమలకు రాయితీలను కల్పించి విద్యుత్ బకాయిల్లో మినహాయింపులను ఇచ్చి పరిశ్రమలు మూతపడకుండా చూడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని, గిద్దలూరు శాసనసభ్యులు ముత్తముల అశోక్ రెడ్డిని పరిశ్రమ నిర్వాహకుడు తుమ్మలపెంట వెంకటరమణ కోరారు. ముత్తముల అశోక్ రెడ్డి గారి సహకారంతో, బ్యాంకు వారి సహకారంతో మొదలుపెట్టాము. ఆ 3 నెలల పాటు బాగా నడిచింది. తర్వాత గవర్నమెంట్ మారినది. అప్పటికి 2020 సంవత్సరంలో కరోనా స్టార్ట్ అయ్యి ఫ్యాక్టరీ 1 సంవత్సరం పాటు కుంటుపడి ఉంది. 2020 సంవత్సరం విద్యుత్ బిల్లులు కూడా గవర్నమెంట్ మేము రిటర్న్ చేస్తామండి, మీరు బిల్లు కట్టమని చెప్పి మొత్తం అడిగారు. మేము అలా కట్టుకుంటూ వచ్చాము. 2020 సంవత్సరం నుంచి 24వ సంవత్సరం వైసీపీ గవర్నమెంట్ దిగిపోయేంత వరకు కూడా మాకు రూపాయి కూడా రిటర్న్ చేయలేదు. అలాగే 2019లో 2,30,000 నుంచి 2,70,000 వచ్చే కరెంటు బిల్లు 2021కి 3.5 లక్ష, 22కు 4 లక్షలు, 23, 24కు వచ్చేసరికి 5 లక్షల వరకు వెళ్ళిపోయింది. ఇవాళ 5 లక్షల రూపాయలు కరెంటు బిల్లు కట్టుకోలేక 30 మంది ఉపాధి కల్పిస్తున్న కూలీలకు 5 లక్షల రూపాయలు జీతాలు ఇవ్వలేక, బ్యాంక్ ఈఎంఐలు కట్టలేక పరిశ్రమలు చాలా కుంటుపడినాయి. గత 5 సంవత్సరాల్లో వైసీపీ గవర్నమెంట్ నుంచి ఎటువంటి సహకారం లేదు, ఎటువంటి సబ్సిడీలు అందలేదు. అందకపోగా విద్యుత్ అధికారులు విపరీతమైన టార్చరు. ఒక 1 మంత్ కూడా మాకు టైం ఇవ్వరు బ్యాలెన్స్ కట్టడానికి. హెచ్డి లైన్ మీరు కడతారా లేకుండా పెరికేస్తామని వచ్చి కూర్చొని గొంతు మీద కత్తిపెట్టి బిల్లులు చెల్లించుకుంటారు. ఏమన్నా అడిగితే పై అధికారుల నుంచి ఒత్తిడి ఉందండి, మేమేం చేయమంటా ఉంటారు. కాబట్టి దయచేసి ఇప్పుడున్న చంద్రన్న గవర్నమెంట్ మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. మేము ఈ గవర్నమెంట్ వస్తుందనే ధైర్యంతోనే 2019లో కూడా ప్రారంభించాము. మా దురదృష్టం కొద్దీ చంద్రబాబు గారి గవర్నమెంట్ రాలేదు. ఇప్పుడు వచ్చేది పరిశ్రమల మీద అవగాహన ఉంది. మా ఎమ్మెల్యే గారు కూడా వ్యాపారం అభివృద్ధి గురించి చూసేవాళ్ళు. విద్యుత్ శాఖ మంత్రి వ్యాపారస్తుడే. అందువల్ల వారి మీద గట్టి నమ్మకంతో మాకు సహకారం అందించవలసిందిగా కోరుచున్నాము. 2024 ఇప్పటి నుంచైనా కనీసం విద్యుత్ బిల్లులు కానీ, మాకు రావాల్సిన బకాయిలు కానీ చెల్లించాలని మన గవర్నమెంట్ను కోరుచున్నాను.